అసెంబ్లీ ఎన్నికలు సెమీఫైనల్స్ మాత్రమేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సెమీస్ లో బంగ్లాదేశ్ టీం లాంటి కేసీఆర్ ను ఓడించామని అన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ జట్టు లాంటి మోడీతో కొట్లాడాలని అన్నారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అందులో బీజేపీని ఆ మ్యాచ్ లో చూసుకుంటారని అంటున్నారు బండి సంజయ్. మరొక వైపు ఇండియా గెలిచిందంటే బీజేపీ గెలిచిందని భావిస్తారని చెబుతున్నారు. ఈ పార్టీని అధికారంలోకి తేవడం అనేది సెమీఫైనల్స్ మాత్రమే. ఫైనల్ గేమ్ ఇప్పుడు ఉన్నది. ఫైనల్స్ ఇప్పుడు ఆడుతున్న మోడీతో ఆడుతున్నది మనం ఫైనల్స్. సెమీఫైనల్స్లో కేసీఆర్ ఓడించినాం అంటే బంగ్లాదేశ్ ఓడించినాం సెమీఫైనల్స్లో. ఇప్పుడు ఫైనల్స్లో పాకిస్తాన్తో కొట్లాడాలి మనం. బీజేపీ పాకిస్తాన్ జట్టాడ. ఇవాళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఈ దేశంలోని ప్రతి యువకుడు భారతీయ జనతా పార్టీని తెలుస్తాడు. ప్రతి యువకుడు నరేంద్ర మోడీని కలుస్తాడు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే భారతీయ జనతా పార్టీని ఆ మ్యాచ్లో చూసుకుంటారు. ఇండియా గెలిచిందంటే ఇలా భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దేశం కోసం పనిచేస్తుంది, ధర్మం కోసం పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు త్యాగానికైనా సిద్ధమవుతారు దేశం కోసం. కానీ ఏ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే కూడా ఇలా కాంగ్రెస్ పార్టీని గుర్తించుకునే పరిస్థితి లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తిపడే ప్రయత్నం చేస్తున్నది.